రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన కారణం నిరుద్యోగ సమస్యనని చెప్పారు. తమ ప్రభుత్వంలో నిత్యం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇందుకోసం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ నెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హుజూర్ నగర్ లో జాబ్ మేళా స్థలాన్ని పరిశీలించారు మంత్రి. జాబ్ మేళాను గ్రామీణ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కూడా మా గవర్నమెంట్ వచ్చినాక ఎంతో కొంత చేస్తున్నాం, కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఎడ్యుకేటెడ్ రిజిస్టర్డ్ అన్ఎంప్లాయిడ్ 25 లక్షల మంది ఉన్నారు. మరి దానికి ఒక నిరంతర ప్రయత్నంగా మా వరకు మన ప్రాంతం మన ఉమ్మడి జిల్లా వరకు ఒక ప్రయత్నంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఇది చేయడం జరుగుతుంది. గ్రామీణ యువతలో మళ్ళీ వాళ్ళల్లో కూడా ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ చదువుకున్న యువతీ యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాము. ఇది చాలా ఆలోచనతో, చాలా కృషితో, చాలా కమిట్మెంట్తో, చాలా సిన్సియర్తో చేస్తున్నాం. మీడియా వాళ్ళు కూడా దానికి తగిన విధంగా కవర్ చేస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ యొక్క మంచి కాజ్కి, మంచి ప్రోగ్రామ్కి మీ మద్దతు కూడా మేము అడుగుతున్నాం. 250 కంపెనీలు అపేర్ అవుతున్నాయి. ఈ కంపెనీలో వేకెన్సీస్ చాలా ఉన్నాయి, కానీ కంపెనీల రిక్వైర్మెంటు మన యువత యొక్క ఏదైతే వాళ్ళ ఎలిజిబిలిటీ అది ఎంతవరకు మ్యాచ్ అయితే చూడాల్సి వస్తుంది. నిరుద్యోగ యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ 5 రెజ్యూమే 5 కాపీలు, ఒక పాస్పోర్ట్ ఫోటో కూడా ఎంబడి తీసుకోవచ్చు కదా.